నమస్తే నింగి నీలా నాదే కార్యక్రమానికి స్వాగతం. ఏదైనా సాధించాలని పట్టుదల ఉండాలి కానీ అనుకున్న లక్ష్యం ఖచ్చితంగా నెరవేరుతుంది. మొదట్లో కాస్త కష్టమనిపించినా దగ్గరకు వచ్చేసరికి టార్గెట్ మరింత చిన్నదైపోతోంది. అందుకు నిదర్శనమే గోలి శ్యామల. సముద్రాలను అలవోకగా ఈదుతూ సాహసోపేత మహిళా స్విమ్మర్ గా పేరు తెచ్చుకున్న గోలి శ్యామల మరో రికార్డు సాధించారు. విశాఖపట్నం నుంచి కాకినాడ వరకు సముద్రాన్ని ఈదుతూ గోలి శ్యామల మరో ఘనత సొంతం చేసుకున్నారు. 50 ఏళ్లకు పైబడిన వయసులో మొత్తం 150 కిలోమీటర్ల మేర దూరాన్ని సముద్రంలో స్విమ్మింగ్ ను విజయవంతంగా పూర్తి చేశారు శ్యామల. గత ఏడాది డిసెంబర్ 28న విశాఖపట్నం ఆర్కే బీచ్ నుంచి ప్రారంభించిన ఈత 2025 జనవరి 3వ తేదీలో పూర్తయింది. రోజుకు 30 కిలోమీటర్లు లక్ష్యంగా పెట్టుకుని గోలి శ్యామల ఈ రికార్డును కంప్లీట్ చేశారు. విశాఖపట్నం నుంచి కాకినాడ వరకు సముద్రంలో 150 కిలోమీటర్లు ఈత కొడుతూ కాకినాడ రూరల్, సూర్యరావుపేట, ఎన్టీఆర్ బీచ్ కు చేరుకున్న గోలి శ్యామలకు పెద్దాపురం ఎమ్మెల్యే చినరాజప్ప, కాకినాడ మున్సిపల్ కమిషనర్ భావన, ఇతర అధికారులు ఘన స్వాగతం పలికారు. ఆసియాలోనే ఈ లక్ష్యాన్ని సాధించిన మొదటి స్విమ్మర్ గా అరుదైన ఘనత సొంతం చేసుకున్నారు గోలి శ్యామల. నేను ఇంతకుముందు ప్రొడ్యూసర్, క్రియేటివ్ డైరెక్టర్ అండ్ రైటర్గా యానిమేషన్ స్టూడియో ఉండేది. టీవీ ఛానల్స్కి వర్క్ చేశాను. 10 years తర్వాత లాస్ట్ రావడంతో దాన్ని క్లోజ్ చేశాను. ఒక చిన్న బేబీ లాగా చూసుకున్న స్టూడియోని క్లోజ్ చేయటం వల్ల నాకు చాలా డిప్రెషన్ అయింది. డిప్రెషన్లోకి వెళ్ళటం అంటే ప్రతి ఒక్కరి లైఫ్లో కూడా ఏదో ఒక స్టేజ్లో డిప్రెషన్ అనేది సర్వసాధారణంగా వస్తుంది. కానీ అదే టైంలో మనము ఓవర్కమ్ చేయటం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ టైంలోనే నేను స్విమ్మింగ్, మైండ్ డైవర్షన్ కోసము స్విమ్మింగ్ చేయాలని అనుకున్నా. ఆల్మోస్ట్ కోమా స్టేజ్కి వెళ్ళి హాస్పిటలైజ్డ్ అయిన సిచ్యుయేషన్ నుంచి ఒక స్విమ్మర్గా ఈరోజు ఇంటర్నేషనల్ ఓపెన్ వాటర్ స్విమ్మర్గా ఒక రికార్డు, వరల్డ్ రికార్డు ఉంది. మీరు ఈ స్విమ్మింగ్ అనేది చిన్నప్పటి నుంచే నేర్చుకుంటున్నారా లేదంటే ఈ మధ్య స్టార్ట్ చేశారా మేడం? ఎప్పుడైతే డిప్రెషన్కి వెళ్ళానో మైండ్ డైవర్షన్ కోసం హాస్పిటల్లో డిసైడ్ అయ్యా ఇలాంటి సిచ్యుయేషన్ వద్దని. ఆ సిచ్యుయేషన్లో స్టార్ట్ చేసిన మైండ్ డైవర్షన్ కోసం మొదలు పెట్టాను. ఒక చిన్న సమ్మర్ క్యాంప్లో జాయిన్ అయ్యాను 5 years బ్యాక్. సో నేను జాయిన్ అయ్యి స్విమ్మింగ్ నేర్చుకోవటం మొదలుపెట్టాను. అంతకుముందు స్విమ్మింగ్ అనేది నాకు అసలు ఐడియా లేదు. లేడీస్ స్విమ్ చేస్తారని, నా ఏజ్ వాళ్ళు పర్టికులర్గా స్విమ్ చేస్తారని కూడా నాకు అంత ఐడియా లేదు. బట్ ఎప్పుడైతే నేను స్విమ్మింగ్ నేర్చుకున్నానో చిన్న చిన్న కాంపిటీషన్స్కి, స్టేట్ లెవెల్ కాంపిటీషన్స్కి వెళ్ళటము వరకు ఉండేది. కానీ ఒక 3 years బ్యాక్ నాకు ఒక ఇంగ్లీష్ ఛానల్ గురించి ఒక ఆర్టికల్ చదవటం, దాంతో నాకు కూడా చేయాలనిపించింది. మేడం, ఇప్పటి వరకు మీరు సాధించినటువంటి ఘనతలు ఏంటి? ఇప్పుడు 150 కిలోమీటర్లు వెళ్తున్నారు స్విమ్ చేసుకుంటూ. ఇది వరకు ముందు ఎటువంటి ఘనతలు సాధించారు? నేను ఫస్ట్ రామసేతు క్రాస్ చేశాను. నాది ఫస్ట్ స్విమ్ అదే. రామసేతు అనేది అందరికీ పరిచయము. మన పురాణాల్లో కూడా రాముల వారు వానరుల సైన్యంతో కట్టిన వారధి అది. సో అంత పవిత్రమైన దాన్ని క్రాస్ చేయాలి. ప్లస్ మన ఇండియాకి కనెక్ట్ అయి ఉంది కాబట్టి దాన్ని క్రాస్ చేయాలనుకున్నాను. అది 30 kilometers. ఆ టైంలో నేను చేయాలనుకున్నప్పుడు అందరూ భయపడ్డారు, ఎవరు సపోర్ట్గా ముందుకు రాలేదు. నేను కూడా ఇంటి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు తిరిగి వస్తానన్న నమ్మకం లేదు. కానీ దేవుడి దయ వల్ల ఏమీ ప్రమాదం జరగలేదు. మీకు ఆల్మోస్ట్ 50+ అని చెప్తున్నారు. ఈ వయసులో ఇటువంటి సాహసాలు చేస్తున్నారు. మీ ఫ్రెండ్స్ దగ్గర నుంచి అవ్వచ్చు, బంధువుల దగ్గర నుంచి ఎటువంటి కామెంట్స్ వచ్చాయి మేడం? అంటే సపోర్టివ్గా వచ్చాయా లేదంటే ఎలా వచ్చాయి? మొదటి నేను రామసేతు చేసేటప్పుడు అయితే మాత్రం అందరూ విమర్శించారు. పర్టికులర్గా ఫ్రెండ్స్ నుంచి చాలా నెగటివిటీ ఎదుర్కోవాల్సి వచ్చింది. ట్రోల్స్, కామెంట్స్, గ్రూప్స్లో నన్ను ట్రోల్ చేయటము చేశారు, ఏదో డైలాగ్స్ అన్నీ కలిపి. బట్ నేను ఎవరికి ఆన్సర్ చేయాలి, నేను ఇంత తోపని చెప్పాలని ఎక్కడ ఏమీ డైలాగ్ చేయలేదు. జస్ట్ ఇగ్నోర్ ఇట్, అదొక్కటే మంత్రం నేను పాటించాను. సో దానివల్ల ఈరోజు నేను కామ్గా నా పని నేను చేసుకుంటూ వెళ్ళగలుగుతున్నాను. రామసేతు సక్సెస్ తర్వాత నేను కెటలినా ఛానల్, అంటే కెటలినా ఐలాండ్ నుంచి లాస్ ఏంజల్స్ వరకు అది 36 kilometers 19 hours నేను నాన్ స్టాప్ స్విమ్ చేసి 12 degrees కోల్డ్ వాటర్ అది సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేశాను. ఇప్పటి వరకు మీరు హైయెస్ట్ గా ఎన్ని గంటలు అదే వాటర్ లో ఉండి స్విమ్ చేశారు? ఇప్పటి వరకు చేసినవన్నీ నాన్ స్టాప్ స్విమ్స్. నేను రీసెంట్ గా హైయెస్ట్ కెటలినా ఛానల్ 19 hours అది కోల్డ్ వాటర్ అది.
మొన్న రీసెంట్ గా ఫిబ్రవరిలో పిఎం నరేంద్ర మోడీ గారి లక్షద్వీప్ టూరిజం ప్రమోషన్ క్యాంపెయిన్ లో పాటుగా నేను కూడా లక్షద్వీప్ లో స్విమ్ చేశాను, అవేర్నెస్ క్రియేట్ చేయడానికి. అక్కడ కూడా కిల్టన్ ఐలాండ్ టు కద్మత్ ఐలాండ్, అది 50 కిలోమీటర్స్, అది కానీ 18 అవర్స్ లోనే నేను కంప్లీట్ చేశాను. అది ఎప్పటికప్పుడు నాకు అంటే చిన్న చిన్న రివర్స్ నుంచి 1.5 కిలోమీటర్స్ కృష్ణా రివర్ నుంచి నేను స్టార్ట్ చేసిన నా ఓపెన్ వాటర్ జర్నీ ఈ రోజు ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ న్యూ ఛాలెంజ్ ఇచ్చుకుంటూనే వచ్చాను. సో ఛానల్స్ క్రాసింగ్ అనేది అందరూ చేస్తున్నారు. ఇంకా ఏదైనా వెరైటీగా చేద్దాము, అంటే గొప్పగా ఉండాలి, ఒక చేస్తే చరిత్రలో నిలిచిపోవాలి అన్న ఉద్దేశంతోనే నేను ఇంత 150 కిలోమీటర్స్ చేయటం అనేది జరిగింది. సాధారణంగా ఈ స్విమ్మింగ్ పూల్లో వీటిల్లో స్విమ్ చేసేటప్పుడు ఒక విధమైనటువంటి అనుభూతి ఉంటుంది, అదేవిధంగా ఈ నదుల్లో ఇంట్లో కూడా. కానీ ప్రమాదకరమైనటువంటి అలలు ఉంటాయి, సముద్రంలో విచిత్రమైనటువంటి చేపలు, ఇవి జంతువులు అని ఉంటాయి. అటువంటి వాటి నుండి ఇప్పుడు మీకు చాలా ఇబ్బంది ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. వాటన్నిటిని కూడా, సవాళ్ళన్నింటినీ కూడా ఎలా అధిగమిస్తారండి? మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లోనే సిలిండర్ పేలుతుంది, ప్రమాదం ఉంది, అయినా మనం దాన్ని ఎలా వాడాలో వాడుతున్నాము. రోడ్డు మీద యాక్సిడెంట్స్ అవుతున్నాయి, అలాగని మనం ప్రయాణాన్ని ఆపేయట్లేదు. డెఫినెట్లీ మహాసముద్రం, దాంట్లో అనేక జీవులు ఉంటాయి, మనము వాటి టెరిటరీలోకి వెళ్తున్నాము, వాటి కోటల్లోకి వెళ్తున్నాము. అలాగని అన్ని అగ్రెసివ్ గా మన మీద దాడి చేస్తాయని ఏం అనుకోవాల్సిన అవసరం లేదు. వాటితో సహవాసం చేసిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. నేను కూడా ఏమో చూద్దాం మరి. ప్రమాదం అయితే ఇప్పటి వరకు చిన్న చిన్న అవి కామన్ గా జరుగుతాయి. కేర్ తీసుకుని ఇటువంటి ఫీట్స్ సాధించే వాళ్ళు ఇంకెవరైనా ఉన్నారా ఆసియాలో గానీ వరల్డ్ లో గానీ? ఉన్నారండి. యాక్చువల్ గా నాన్ స్టాప్ కూడా చేశారు, 150 కిలోమీటర్స్ 160 కిలోమీటర్స్ అట్లా చేశారు, 2-3 చేశారు. బట్ ఇట్లాగా స్టాప్ తీసుకుని, అంటే నేను ఇప్పుడు నాన్ స్టాప్ చేయట్లేదు, బ్రేక్స్ తీసుకుంటున్నాము. ఎందుకంటే మనకి ఇటు సైడ్ అవేర్నెస్ లేదు మెయిన్ వచ్చి. సో ఇంకా నాన్ స్టాప్ అంటే నాకు కూడా నేను చేయగలనా లేదా అనేది కూడా నాకు కూడా కాన్ఫిడెన్స్ లేదు. నాన్ స్టాప్ చేయాలంటే ఫెయిల్యూర్ అనేది ఉండొద్దని మేము బ్రేక్స్ తీసుకుంటూ చేయడానికి ప్లాన్ చేస్తాం. మహిళలు కావచ్చు, యువత కావచ్చు, చాలా వరకు మీరు చాలా ఇన్స్పిరేషన్. ఎందుకంటే 5-10 వయసు 50 ఆల్మోస్ట్ ఉంది. కొంతమంది ఏ విధంగా స్విమ్ చేయాలన్నా ఇటువంటివి కొంచెం డిప్రెషన్ వెళ్ళిపోతారు, అంటే భయపడుతుంటారు. అలాంటి వారికి మీరు ఏ విధంగా చెప్పబోతున్నారు? అంటే ఇటువంటి చేయాలని మన ఇండియా తరపున ఒక పేరు తీసుకురావాలని. ఎస్, యాక్చువల్లీ స్విమ్మింగ్ ని ఒక స్పోర్ట్ గా చూడొద్దండి. ఎందుకంటే ఏ స్పోర్ట్ తీసుకున్నా ఒక పార్ట్కి మాత్రమే దానికి స్ట్రెంగ్త్ కోసము వర్క్ చేయటం జరుగుతుంది. కానీ ఒక్క స్విమ్మింగ్ లోనే మెదడు నుంచి కాలి గోలు వరకు కూడా వర్కౌట్ అనేది ఉంటుంది. దీనివల్ల హెల్త్ ఏ ఏజ్ లో వాళ్ళకైనా కూడా స్విమ్మింగ్ నేర్చుకోవచ్చు. స్విమ్మింగ్ వల్ల హెల్త్ బాగుపడుతుంది. మెయిన్ నేను ప్రమోట్ చేయాలనుకున్నది కూడా హెల్త్, ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్. ప్రస్తుతానికి అయితే ఇప్పుడు ఇవన్నీ చేస్తున్నారు, దీనికోసం ఎవరైనా మిమ్మల్ని ఫాలో అవుతారా? అంటే నోట్ చేసుకోవడానికి, రికార్డ్ ఫాలో చేయడానికి ఎవరి గైడ్ లైన్స్ ఇప్పుడు ఉపయోగపడుతున్నాయి అంటే తీసుకుంటారు? యాక్చువల్గా నేను ఇట్లా చేయాలి అనుకున్నప్పుడు మొట్టమొదట ముందుకొచ్చింది ఇండియన్ రెడ్ క్రాస్ కాకినాడ బ్రాంచ్ వాళ్ళు అంబులెన్స్ ప్రొవైడ్ చేశారు, అంబులెన్స్ అండ్ సపోర్ట్ క్రూని, వాలంటీర్స్ ని. దాని తర్వాత మేము వరల్డ్ ఓపెన్ వాటర్ స్విమ్మింగ్ అసోసియేషన్ సర్టిఫై చేయడానికి ముందుకొచ్చింది. వాళ్ళు 2 అబ్జర్వర్ ని అపాయింట్ చేశారు. వాళ్ళు వరల్డ్ ఓపెన్ వాటర్ స్విమ్మింగ్ అసోసియేషన్ రూల్స్ ఫాలో అవుతూ మేము ఈ స్విమ్ ని ముందుకు తీసుకువెళ్తాం. ఫీట్స్ ఏవైనా సాధించేటప్పుడు, ఇలాంటి చేసేటప్పుడు సాధారణంగా ఫ్యామిలీ మెంబర్ సపోర్ట్ అవసరం ఉంటుంది. మీ ఫ్యామిలీ మెంబర్స్ ఏ విధంగా సపోర్ట్ అందిస్తున్నారు? మీ తల్లిదండ్రుల గురించి చెప్పండి. మా నాన్నగారు కంటే వెంకట్రాజు గారు, ఆయన ఒకప్పుడు నేషనల్ ఛాంపియన్ వెయిట్ లిఫ్టర్. ఆయన క్రియేట్ చేసిన రికార్డ్స్ ఇప్పటికీ మా సామర్లకోటలో బ్రేక్ చేయడానికి ట్రై చేస్తున్నారు, స్టిల్ ఇంకా ఉన్నాయి. సో ఆయన సెకండ్ వరల్డ్ వార్ ముందు వరల్డ్ కాంపిటీషన్స్ కి కూడా వెళ్ళడానికి క్వాలిఫై అయ్యారు, బట్ అవ్వలేదు, వెళ్ళలేకపోయారు. చిన్న రైతు, చాలా సింపుల్ ఫ్యామిలీలో పెరిగాను నేను. మొదట రామ్ సేతు చేస్తున్నప్పుడు భయపడ్డారు వాళ్ళు కూడా, మా ఇంట్లో అందరూ కూడా. బట్ ఇప్పుడు నేను ఎప్పుడైతే సక్సెస్ అయిందో అప్పటి నుంచి వాళ్ళు నా వెనక నిలబడ్డారు. మరి ముఖ్యంగా ఈ ఈవెంట్ కి మా హస్బెండ్ చాలా సపోర్ట్ చేస్తున్నారు, మోహన్ గారు. తను ఒక రిలయన్స్ లో ఎంప్లాయ్, బట్ నాకు అండదండగా ఉంటున్నారు, నా వెనక ఎప్పుడు నిలబడ్డారు. పేరెంట్స్ నుంచి అండ్ ఫ్యామిలీ సపోర్ట్ చాలా పెద్దది. అది మేడం, మీతో మళ్ళీ మాట్లాడతాను, మీ పేరెంట్స్ ఒకసారి మాట్లాడతాం. నమస్కారం అమ్మా. సార్, ఎలా అనిపిస్తుంది మీ అమ్మాయి ఇట్లాంటి ఫీట్ చదివిస్తుంది, ఇండియా తరఫున ఒక ఘనత సిద్ధిస్తుంది, ఎలా అనిపిస్తుంది అండి? దాని ఇంట్రెస్ట్ బట్టి మేము కాదనలేమండి. ఇంకా నా మెయిన్ టార్గెట్ ఇది. ఒక 2 years నుంచి ప్రతి బీచ్ ని మేము సర్వే చేసాము.
కాకినాడ ఆర్కే బీచ్ నుంచి విశాఖపట్నం ఆర్కే బీచ్ నుంచి కాకినాడ ఎన్టీఆర్ బీచ్ వరకు మధ్యలో ఇది డిస్టెన్స్ వచ్చి 150 కిలోమీటర్స్. మధ్యలో 52 బీచెస్ ని మేము క్రాస్ చేస్తున్నాము. దీంట్లో మేము 3 జిల్లాలని కవర్ చేస్తున్నాము: విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ. సో ఈ 3 జిల్లాల కలెక్టర్స్ కి నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాను, ఎందుకంటే ముందుకు వచ్చారు. మేము అప్రోచ్ అవగానే చాలా సపోర్ట్ గా ఎంకరేజ్ చేశారు. అండ్ ఇది బీచెస్ డెవలప్ అవ్వాలి, ఎందుకంటే స్విమ్మింగ్ మీద అవేర్నెస్ పెరగాలి. హెల్త్ కోసం ప్రతి ఒక్కరూ ఏజ్తో సంబంధం లేకుండా స్విమ్మింగ్ నేర్చుకోవటం స్టార్ట్ చేయాలి. సామర్లకోటకు చెందిన గోలి శ్యామల హైదరాబాద్ లో స్థిరపడ్డారు. తన అర్ధ దశాబ్దపు జీవితంలో ఎదుర్కొన్న ఆటుపోట్లు ఎన్నో. రచయిత, నిర్మాత, క్రియేటివ్ డైరెక్టర్ గా విజయాలతో పాటుగా ఓటములను కూడా ఎదుర్కొన్నారు. 10 ఏళ్ల పాటు విజయవంతంగా నడిపించిన కెరీర్ అనుకోని ఇబ్బందులకు గురైంది. నష్టాలు వచ్చి పడ్డాయి. దీంతో ఏం చేయాలో తోచలేదు. 10 ఏళ్ల కెరీర్లో విజయాలను వ్యసనంగా మార్చుకున్న ఆమెను పరాజయాలు కుంగదీశాయి. నష్టాలతో మానసికంగా దిగజారిన ఆమె డిప్రెషన్లోకి వెళ్లిపోయారు. ఆ స్ట్రెస్ నుంచి బయటపడేందుకు సన్నిహితుల సూచన మేరకు ఈత నేర్చుకోవడం మొదలుపెట్టారు. ఆ ఈతే తన తలరాతను మార్చుతుందని ఆమె ఎప్పుడూ ఊహించలేదు. కానీ ఆ సాహసోపేత నిర్ణయమే గోలి శ్యామలను ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో సాహస మహిళగా నిలబెట్టేలా చేసింది. How do you feel, madam, this event? We feel great. Yeah. Yeah, it's a very good task. Like very nice to see her here, and this is a very like proud moment for us and for matlab girls or say women. It's very good. 150 kilometers is She's a role model for all of us. అప్పటి నుంచి కూడా కొంచెం చిన్నప్పటి నుంచి అల్లరి ఎక్కువండి. బండది ఆటపాటలన్నీ అన్ని ముందండి. పెయింటింగ్ బాగా వేసేదండి. తర్వాత 10th వరకు మామూలు స్కూలు, తర్వాత ఏమో ఇంటర్ కూడా గవర్నమెంట్ స్కూలే, డిగ్రీ కూడా పెద్దాపురం కాలేజ్ చదువుకుంది. ఎంఏ సోషియాలజీ చేసింది. అది మాంటిస్సోరీ మహిళా కళాశాలలో చదువుకుంది విజయవాడలోని. తర్వాత అన్నిట్లోనూ అది ఇంట్రెస్ట్ ఎక్కువ అండి. తర్వాత మ్యారేజ్ అయ్యాక వాళ్ళ ఆయన అది దేనికి ఆయన కూడా అడ్డు పెట్టలేదు ఈ అమ్మాయికి. అంటే తనకి హెల్త్ నడుము ఏదో నొప్పి పెట్టింది. డాక్టర్లు స్విమ్మింగ్ చేస్తే బాగుంటుంది అన్నారని సరదాగా మొదలెట్టింది. జాగ్ గారు కోచ్, ఆయన దగ్గర నేర్చుకుని అలా చిన్న చిన్న ఆటలో పార్టిసిపేట్ చేస్తే వెళ్ళిందండి. ఫస్ట్ వచ్చేది. ఇంకా అలాగే ఇంట్రెస్ట్ పెంచుకుంది. తర్వాత ఏమో రామసేతు సంవత్సరం చేయడానికి అయితే కరోనా వచ్చింది కదండి, ఆగిపోయింది. మరుసటి సంవత్సరం చేసింది, సక్సెస్ అయింది. శ్రీలంక నుంచి ధనుష్కోటి దాకా ఇది వచ్చింది. చెప్పిందండి, వద్దన్నామని. వెళ్ళినాడు ఫోన్ చేసి బ్లెస్సింగ్స్ తీసుకుంది. అదే దేవుని ప్రార్థిస్తాం కదండి ఇంటికాడ. మేమైనా తల్లిదండ్రి అయ్యాక పిల్లలు బాగా ఉండాలని. అవునండి, తెలుసండి. రామసేతు అప్పుడే వరల్డ్ రికార్డు అండి. తర్వాత లక్షద్వీప్ ఇదింది, అదొక వరల్డ్ రికార్డు. తర్వాత సప్త సముద్రాల్లో 2 ఈదింది. దాని ఓపికండి భగవంతుడి. అది ఏదైనా సాధించి పట్టుదల ఉందండి చిన్నప్పటి నుంచి కూడా. అది మా కడుపున పడుతుంది, మా అదృష్టం అండి. అలాంటి అమ్మాయి 2 పాపలు, 1 బాబునండి. 2 అమ్మాయిలు, 1 అబ్బాయి. చిన్న పాప ఏమో మక్కువ మామూలు కాలేజీ డిగ్రీ, అది ఇంటర్ జూనియర్ లెక్చరర్ కింద చేస్తుంది. బాబు ఏమో హైదరాబాద్ లో ఉంటాడు. వాళ్ళకి ఇష్టమైనా లేకపోయినా వీళ్ళ ఇష్టం కదండి. ఇంట్రెస్ట్ అంటే భయపడతారు సముద్రం చూసి. అందరూ చుట్టాలు అందరూ ఎంకరేజ్ చేస్తారండి. ఎలాగ ఇదింది మనకి అది చూస్తేనే భయపడతామని వాళ్ళ తమ్ముళ్ళు అది అందరూ ఎలాగీదింది అందరూ ఇంట్రెస్ట్ గానే ఉంటారండి. ఎవరు ఏమనరు. చాలా గ్రేట్ గా ఫీల్ అవుతున్నాము, ఎందుకంటే ఇది చాలా మందికి ఇన్స్పిరేషన్. మేము కూడా చాలా ఇన్స్పిరేషన్ గా తీసుకుంటున్నాము. తను చిన్నప్పటి నుంచి కూడా చాలా పట్టుదల. ఒక అబ్బాయి పుట్టాల్సింది పొరపాటున అమ్మాయి పుట్టేసిందేమో అనుకుంటాము. కాకపోతే అమ్మాయిలు దేంట్లోని తీసిపోరని ఈ స్విమ్మింగ్ అనేది అసలు ఓషన్లోకి వెళ్ళి స్విమ్ చేయడమే చాలా, అది ఒక లేడీకి
అది ఒక విలేజ్లో ఉండేటటువంటి మిడిల్ క్లాస్ అమ్మాయికి చాలా కష్టం. కానీ తన పట్టుదలతో అన్నీ సాధించింది. ఇంకా ఇది సక్సెస్ఫుల్గా చేసి మన ఆంధ్రప్రదేశ్ని ఇంకా గొప్ప స్థానంలో నిలబెట్టాలనేసి మేము ఫీల్ అవుతున్నాము. చాలా సార్లు మేమే చెప్పాము, వద్దు అక్క ఎందుకు ఇంత రిస్క్ చేసి అనేసి. కానీ తను అనుకున్నది ఏది కూడా ఎవరు ఎన్ని చెప్పినా తను వినదు, ఆపదు కూడానండి. కానీ ఆ పట్టుదలే తను ఇలా ముందుకు తీసుకెళ్ళింది. అయితే ఇప్పుడు తను చెయ్యగలదు అని రికార్డ్స్ అవన్నీ చూసిన తర్వాత మేమందరం కూడా తను సపోర్ట్ చేస్తున్నాము. ఎందుకంటే ఇవి చాలా మంది ఒక ఏజ్ అయిపోయిన తర్వాత లేడీస్ ఏమీ చేయలేరు అనేటటువంటి ఒక తత్వంలో ఉండిపోతారు, ఇంటికే పరిమితం అయిపోతారు. అట్లా కాకుండా అందరూ కూడా సపోర్ట్ చేస్తే రేపు పొద్దున్న లేడీస్ కూడా అన్నిటిలోని ముందుండాలి. ఫిజికల్ ఫిట్నెస్ అనేది మెయిన్ ముఖ్యం ఈ ఏజ్లో. సో తను తీసుకున్నది అందరం కూడా స్పోర్టివ్గా తీసుకుంటున్నాం అందరం కూడా. తను నిజంగానే రోల్ మోడల్. ఎందుకంటే చాలా మంది తను చూసి ఇన్స్పిరేషన్ గా తీసుకుని ఇంకా ఇలాంటివి ఇంకా ముందు ఇంకా చాలా మంది ముందుకు రావాలి అన్ని స్పోర్ట్స్ లోని. యాక్చువల్లీ మా ఫాదర్ కూడా వెయిట్ లిఫ్టర్, తిను స్విమ్మర్. రేపొద్దున ఇలా చూసి అందరూ కూడా ఇంకా ఇన్స్పిరేషన్ గా తీసుకుని ముందుకు వస్తారని వాళ్ళందరికీ కూడా ఇది ఒక ఆదర్శంగా తీసుకోవాలని మేము చెప్తున్నాము. లేడీస్ ఇంకా ఫిజికల్ ఫిట్నెస్ తీసుకుని భయపడకుండా లైఫ్లో ఇలాంటి ఓషన్ లాంటి సమస్యలే మనము డీల్ చేయాలి, ఇంకా దేంట్లోనే వెనకడుగు వేయకూడదు అనే దానికి ఇది ఒక ఎగ్జాంపుల్గా ఉంటుందని అనుకుంటున్నాం. సో వాళ్ళందరికీ కూడా ఆల్ ది బెస్ట్. మా సిస్టర్కి ఎస్పెషల్లీ ఇది సక్సెస్ఫుల్గా చేయాలనేసి మేమందరం కూడా ఆశిస్తున్నాం. ఎవరైతే స్విమ్ చేస్తున్నారో తను నాకు పెద్దమ్మ అవుతుంది. యాక్చువల్లీ తను నేను ఒకే టైంలో స్టార్ట్ చేసాము స్విమ్మింగ్ అనేది. నాకు ఆక్వాఫోబియా ఉండడం వల్ల నేను డ్రాప్ అవుట్ అయిపోయా. బట్ ఎక్కడో చిన్న హోప్, నేను కూడా అలా స్విమ్ చేసి ఫియర్ని కొంచెం పక్కన పెట్టి ఏమైనా డ్రాప్ అవుట్ అవ్వకుండా ఉంటే నేను ఆ స్టేజ్ వరకు వెళ్ళేదాన్నేమో. బట్ తనకున్నంత ఆ ధైర్యం అయితే మా ఎవరికీ లేదు. మా ఫ్యామిలీ నుంచి తను ఒక గ్రేట్ మెంబర్. మేము చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాము ఇలాంటి ఒక మెంబర్ మా ఫ్యామిలీలో ఉన్నందుకు. అండ్ మా తరపు నుంచి ఎప్పుడు సపోర్ట్ ఉంటుంది. గ్రేట్, ఇది ఒక గ్రేట్ అచీవ్మెంట్. బట్ ఎవరైనా ఇలా తీసుకునేలా ఉంటే, ఇన్స్పిరేషన్ తీసుకునేలా ఉంటే వాళ్ళకైతే చెప్తాం మేము ఇలాగా, మీరు డ్రాప్ అవుట్ అవ్వకుండా ముందుకు వెళ్ళాలి ఇలాగా. శ్యామల చేపట్టిన సాహస యాత్ర ఆమె ఆత్మవిశ్వాసానికి, మహిళా శక్తికి ప్రతీకగా నిలుస్తుందన్నారు ఎంపీ భరత్. ఇది మహిళలు, సమాజానికి స్ఫూర్తిదాయకమని కొనియాడారు. కొన్ని వారాల క్రితం శ్యామల గారు మెసేజ్ చేసి ఇట్లా విశాఖపట్నం నుంచి కాకినాడ స్విమ్మింగ్ చేద్దామంటే నేను నమ్మలేదు ఫస్ట్, అసలు ఎవరు చేయగలుగుతారు అని. కానీ ఆవిడ ఎనర్జీ, పర్సిస్టెన్స్ చూస్తే ఏదో చేసేటట్టు ఉంది అని అనిపించింది. మా టీంని కనెక్ట్ చేసాము, వాళ్ళతో టచ్లో ఉన్నారు. మొదట్లో ఏంటి అంటే అసలు ఇట్లాంటిది చేయడానికి పోలీసుల దగ్గర కూడా ఒక రూల్ అనేది లేదు, ఎవరు చేయలేదు ఇది. అసలు ఇట్లాంటి దానికి అసలు సెక్యూరిటీ ఎట్లా ఇవ్వాలి, పర్మిషన్ ఇవ్వాలా ఇవ్వకూడదా, ఏదన్నా అవుతే ఎవరు బాధ్యులు, ఇవన్నీ కొంచెం తర్జన పడ్డారు. కడకి పర్మిషన్ ఇచ్చారు. 4 ఏళ్ళలో 157 కిలోమీటర్లు ఈత కొట్టే స్థాయికి వచ్చింది అంటే ఆవిడ డెడికేషన్కి హ్యాట్స్ ఆఫ్. అండ్ ఎంతూజియాజం కూడా. నేను కూడా మీరు ఉండాలి అని 2-3 సార్లు నన్ను అంది. నేను ఊర్లో ఉంటానో లేదో నాకు తెలియదు, నా వల్ల ఈవిడ ఆగకూడదు, వెళ్ళిపోండి అంటే కాదు మీరు ఉండాలి అంటది. సో ఐ థాట్ ఓకే, ఇంత పట్టుదల ఉన్నప్పుడు తప్పకుండా ఎంటైర్ సమాజం కూడా కలిసి వస్తుంది అనేది నా అభిప్రాయం. ఇందాక ఆవిడ అంటూ ఇది మహిళలు క్రీడల్లో రావడము, మహిళలు స్విమ్మింగ్ చేయడము, ఈత కొట్టడము, దీనివల్ల సర్వ్ అయ్యే పర్పస్ ఏంటి, ఇది చేసి అదేమి దాంతో ఆవిడకి సుఖం రావచ్చు కానీ చూసేవాడికి రోజు భయమే కదా. ఇది ఒక కాజ్ కోసం అవేర్నెస్ పెంచాలి. ఇట్లాంటి ఒక ఫీట్ సాధించినప్పుడు చాలామంది మనిషి ఇది కూడా చేయగలుగుతాడా, సంకల్పం పట్టుకుంటే ఇంత సాధించగలుగుతారని ఒక నమ్మకం సృష్టించడం, మహిళల్లో ఇంకా ధైర్యం పెంచడం అనేది ఆవిడ ఉద్దేశం. ఆవిడ సాధిస్తుంది. దాని ద్వారా సమాజంలో కూడా ఎంతో కొంత మార్పు వస్తుందని నా నమ్మకం. అండ్ దీని ద్వారా ఆంధ్ర బీచ్లు, విశాఖపట్నం బీచ్లు, కాకినాడ బీచ్లు ఇంకా పాపులర్ అయితే వేర్ ఆల్ ద మోర్ హ్యాపీ. టూరిజం ఇంకా బాగా డెవలప్ అవ్వాలనేది మా కోరిక. 5 పదుల వయసులో ఈ సాహసాలేంటని బంధువులు, స్నేహితులు హేళన చేసేవారని, వాటిని పట్టించుకోకుండా ముందుకు సాగడం వల్ల ఈ స్థాయికి వచ్చానని తెలిపారు శ్యామల.
కుటుంబ సభ్యుల నుండి సహకారంతో, ముఖ్యంగా తన భర్త మోహన్ ప్రోత్సాహంతో తాను మరింతగా రాణిస్తున్నారని గర్వంగా చెబుతున్నారు. ఒకప్పుడు ఆమె ఈతపై ఆందోళన చెందిన తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు గోలి శ్యామల రికార్డులు చూసి ఆశ్చర్యపోతున్నారు. సో చాలా సంతోషంగా ఉంది. ఆమె ఇంతవరకు సాధించిన విజయాలు ఉన్నాయి. ఇప్పుడు ఇది కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తుందనే నమ్మకం ఉంది. సో ఈ 150 కిలోమీటర్స్ ఆర్ 160 వాట్ ఎవర్ ఇట్ మేబీ ఆమె కంప్లీట్ చేసినాక మేమంతా, మా ఫ్యామిలీ అంతా కూడా చాలా ప్రౌడ్ ఫీల్ అవుతాం. సో ఇంకా ముందు ముందు కూడా మన ఏపీలో ఎంతోమంది పిల్లలు ఉన్నారు, వాళ్ళంతా కూడా స్పోర్ట్స్ వైపు దృష్టి పెట్టాలి అని. వాళ్ళ ఆరోగ్యం మెరుగుపడుతుంది దీనివల్ల, జ్ఞాపక శక్తి, వాళ్ళ ఆలోచన విధానం, వాళ్ళ సైకాలజీ అంతా మారుతుంది దీనివల్ల, ఫోకస్ వస్తుంది. సో అందరు పిల్లలకి కూడా ఒక దారి చూపిస్తుంది, ఇదొక వే అవుతుంది వాళ్ళకి, ఒక టార్చ్ బేరర్గా ఉంటుంది అన్నది మా ఉద్దేశం. అంటే ఇది మొదట ఆమె నేర్చుకున్నది ఆరోగ్యం పాడైనప్పుడు ఆరోగ్యం కోసం సజెస్ట్ చేశారు. సో దానికోసం నేర్చుకుంటున్నప్పుడు అది ఆరోగ్యం కోసమే మేము కూడా సపోర్ట్ చేశాము. ఆ తర్వాత ఫస్ట్ ఆమె టార్గెట్ శ్రీలంక టు ఇండియా అనగానే కొంచెం భయపడ్డాము. దానికైతే మా నుంచి అబ్జెక్షన్ లేదు, అట్లానే మేము ఫుల్ ఫ్లెడ్జ్డ్ సపోర్ట్ కూడా చేయలేదు అప్పుడు. బట్ ఆమె సాధించింది. ఆ తర్వాత దానితో పాటుగా మొదలుపెట్టి ఇక క్యాటలినా క్రాసింగ్ అని యుఎస్ఏలో, అది మన రివర్స్ భగీరథ రివరు, కావేరీ రివరు, ఇట్లా కృష్ణా రివర్ కూడా ఇట్లా ఈ క్రాసింగ్స్ అన్నీ చేసింది. ప్లస్ ఈ ఓపెన్ వాటర్ ఓషన్స్లో గోవాలోను, మహారాష్ట్రలో విజయదుర్గ్ అని ఉంది, అక్కడ ఇట్లా చాలా చోట్ల పార్టిసిపేట్ చేస్తుంది. ఖచ్చితంగా ఆమెకి పెయిన్ లేకుండా నేను అంత సపోర్ట్ చేస్తున్నాను. ఏపీలో పర్యాటక రంగం అభివృద్ధి చెందాలని, ఇతర దేశాల స్విమ్మర్లు ఇక్కడకు వచ్చి స్విమ్మింగ్ చేయాలని ఆకాంక్షించారు. వాటర్ స్పోర్ట్స్ అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేయాలని కోరారు. ఈ రికార్డుతో ప్రపంచంలోనే 4వ అంతర్జాతీయ స్విమ్మర్ గా దేశంలో నంబర్ 1 గా నిలిచారు గోలి శ్యామల. సముద్రంలో మేము స్టార్ట్ చేసినప్పుడు పెద్ద అంటే మా ఫోకస్ అంతా కూడా 5 days లో ఫినిష్ చేయాలని ఉంది. కానీ స్టార్ట్ చేసిన తర్వాత టార్టాయిసెస్ ఉన్నాయి, ఎంత బాగున్నాయి అంటే అసలు నన్ను ఫాలో అవుతూ రావటము, నన్ను టచ్ చేయటము, అంటే క్యూరియాసిటీ ఉంటుంది వాటికి. దాంట్లో కొన్ని చోట్ల మాత్రము ఒక 3-4 hours తర్వాత జెల్లీ ఫిషెస్ కుట్టడము, దాంతో కొంచెం టైం తీసుకుని కొద్దిగా మళ్ళీ స్విమ్ స్టార్ట్ చేశాను. మధ్యలో ఫిషర్మెన్స్ వాళ్ళంతా కూడా బోట్లు వేసుకొచ్చి, ఒక 20 boats వేసుకొచ్చి వీడియోస్ అదంతా తీసుకుంటే మాకు చాలా ఎంకరేజింగ్ అనిపించింది. ఇది నా ఉద్దేశం ఏంటంటే, మన ఆంధ్రప్రదేశ్ లో టూరిజం డెవలప్ అవ్వాలి. ఫస్ట్ థింగ్, వాటర్ స్పోర్ట్స్ డెవలప్ అవ్వాలి, స్విమ్మింగ్ మీద అవేర్నెస్ కావాలి. ఎందుకంటే మనము ఏ అంటే యోగా చూసుకున్నా, లేకపోతే జిమ్ కి వెళ్ళినా, ఏం చేసినా కూడా పర్టికులర్ బాడీ పార్ట్ కి మాత్రమే మనము వర్కౌట్ చేయగలము. కానీ ఒక్క స్విమ్మింగ్ లో మాత్రము హెల్త్ అనేది ఏమున్నా కూడా అన్ని సెట్ అవుతాయి, ఇంక్లూడింగ్ బోన్ ఫ్రాక్చర్స్ తో సహా. సో దాని గురించి ఈ తల వెంట్రుక నుంచి కాలి గోరి వరకు కూడా మనకి కంప్లీట్ ఎక్సర్సైజ్ ఉండేది ఒక్క స్విమ్మింగ్ లోనే. నాకు తెలిసి నేను స్విమ్మింగ్ ని ఒక స్పోర్ట్ గా కాకుండా సర్వైవల్ స్కిల్ గానే చెప్తాను. నేను ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలి, ఏజ్ తో సంబంధం లేకుండా. సో నేను 51 ఏజ్, ఇప్పుడు 52 years నాకు. నేను చాలా ప్రౌడ్ గా చెప్తాను ఈ ఏజ్ గురించి. నార్మల్ గా మనము ప్రతి ఒక్కరికి అంటే ఇట్లాగే ఏదైనా ఇన్స్పిరేషన్ స్టోరీ చూసినప్పుడు కానీ, లేకపోతే ఏదైనా విన్నప్పుడు కానీ ప్రతి ఒక్కరికి ఏమనిపిస్తుంది అంటే ఏదైనా చెయ్యాలి మేము కూడా. సో బయటకు వెళ్ళాలి, ఏదైనా ఇట్లాగా సాధించాలని అనిపిస్తుంది. కానీ పర్టికులర్ గా మహిళలకి ఏదైనా ఇలా చేయాలి అనుకున్నప్పుడు 1 రోజు 2 రోజులు బాగుంటుంది, 3rd day నుంచి ఆటంకాలు స్టార్ట్ అవుతాయి. ఏదో చుట్టాలు రావటము, లేకపోతే పిల్లలకి ఏదో చేయటము, దీంతో డైవర్షన్స్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. కానీ ఎంత ఫ్యామిలీ బర్డెన్స్ ఉన్నా, ఎన్ని ఉన్నా కూడా అట్లీస్ట్ 24 hours లో 1 గంట మన కోసం మనం పెట్టుకోగలిగితే, పర్టికులర్ గా ఉమెన్ స్విమ్మింగ్ అనేది ఉమెన్ కి చాలా అవసరం అండి. చాలా గైనిక్ ప్రాబ్లమ్స్ కూడా చాలా క్యూర్ అవుతాయి స్విమ్మింగ్ లోని. సో ఎన్ని ఆటంకాలు వచ్చినా కూడా 1 గంట మీ గురించి మీరు పెట్టుకోండి.
నిజంగా స్విమ్మర్ గోలి శ్యామల నేటి యువతకు ఆదర్శం. 5 పదుల వయసు దాటినా ఎంతో ఆత్మవిశ్వాసంతో స్విమ్మర్గా అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తూ మన దేశ కీర్తి ప్రతిష్టలు పెంచుతున్నారు. గోలి శ్యామల ఇలానే మరిన్ని విజయాలు సాధించాలని వనితా టీవీ కోరుకుంటోంది. ఇది ఇవాల్టి నింగి నేల నాదే కార్యక్రమం. మరో ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.